మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్ లో రేజ్ చేసిన క్వశ్చన్స్ ఏదైనా అసంబద్ధమైనవి ఉన్నాయా? అందులో వేటికైనా ఆన్సర్ ఇవ్వకుండా పక్కకు తోయడానికి సాధ్యమయ్యేవి ఉన్నాయా? ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటే ఇంకేం అక్కర్లా. అందులో ఆయన అడిగింది ఏంది? నీ తరహా ప్లానింగ్ తో అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది వస్తుందా? రాజధాని అంటే 3 బిల్డింగులే అయితే రావచ్చు. అట్ ది కాస్ట్ ఆఫ్ ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రాజెక్టుల ప్రకారం 50,000 కోట్లు, ఇంకొక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు బిల్డింగ్లు అయితే ఒకటి. ఈ రాజధాని కోసం నువ్వు పెట్టే 1,00,000 కోట్లు ఆయన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు కన్నా రైతుల దగ్గర తీసుకుంటే 2,00,000 కోట్లు. అది ఖర్చు పెట్టడానికి ఒక 10 ఏళ్ళు ఎంతో. ఇదంతా అయిన తర్వాత ఆ తర్వాత జనం వచ్చి అక్కడ ఉండి వాళ్ళ యాక్టివిటీ పెరిగి ఉద్యోగాల కల్పన ఏదో జరిగి ఉద్యోగాల కల్పనకు కావాల్సిన సమ్ ఇండస్ట్రీ లాంటివి ఏవో వచ్చి ఒక సజీవ నగరంగా మారడానికి ఎంత టైం పడుతుంది? అంతవరకు ఎట్లా చేస్తావు? ఆయనకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఆయన సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నాడు. మరి ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఎట్లా అనేది చెప్పమంటే చెప్పలే. నిన్న చెప్పాడు అది కూడా లేదు అని. అది కూడా ఇప్పట్లో లేదు అని. మీరు విన్నారు లేదు, మళ్ళీ వినండి అని అందరికీ చెప్తున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వాటిలో ఇది ఉంది. అందరూ వినండి, చదువుకున్న వాళ్ళు కానీ మీడియా వాళ్ళతో సహా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటాడు అందులో? అక్కడ మనం చేసే యాక్టివిటీ ద్వారా దానికి ట్యాక్సులు పే చేస్తారు కదా, దాని ద్వారా వచ్చే ఆదాయము అది ఆదాయం కాదా? అది ఫైనాన్సింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఒక మాట అన్నాడు. అక్కడ చేసే ఖర్చు ఎవరు చేసేది? అక్కడ ఉన్నవాళ్ళు ఖర్చు చేసి దాంట్లో ఆదాయం వస్తే అది ప్రభుత్వానికి వచ్చేది. కానీ ప్రభుత్వం అప్పు చేసి నువ్వు అక్కడ బిల్డింగ్లు కట్టి ఒకవేళ దానికి ఏదన్నా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వాడే మెటీరియల్ మీద ట్యాక్సులు తీసుకొని 15% అంటే 15 ఎంతో వేసుకుంటే కొన్ని 15% అనుకుందాం. అంటే నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 15,000 కోట్లు నీకు వస్తుంది. అది కూడా రైతులు మొత్తం మర్చిపోయినా. అది కూడా రైతులు, అది చెప్పలేదు నేను, అతను నేను మర్చిపోయినా. 10,00,000 కోట్లు ఖర్చు పెడితే 15,000 కోట్లు వస్తుంది. అసలు ఫస్ట్ థింగ్ ప్రజల సొమ్ము, ఖజానాది, రాష్ట్రం సొమ్ము, నీది పర్సనల్ హెరిటేజ్ది కాదు, నీ జోబులోది కాదు. నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో 15,000 కోట్లు తెచ్చుకునే గవర్నమెంట్కి ఆదాయం అని అంటే దాన్ని ఏమనాలా? బైది ఆయన ఎంఏ ఎకనామిక్స్, పిహెచ్డి స్కాలర్. ఐ థింక్ పిహెచ్డి వచ్చినట్టుందో మరి మధ్యలో డిస్కంటిన్యూ తెలియదు, కానీ పిహెచ్డి అయితే చేసేవాడు. అప్పుడు స్టూడెంట్ లో ఒక సెక్షన్ గ్రూప్ ఈయన లీడ్ చేసేవాడు, క్యాస్ట్ గ్రూప్ లీడ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎంఏ పిహెచ్డి చేస్తున్నాడు ఎకనామిక్స్ చంద్రబాబు నాయుడు గారు. అసలు అది అంటే ఈ ఎవరిని మోసం చేయాలని, కాబట్టి బేసిక్ లెక్క తెలియదని అయితే అనుకున్నాను. మన దగ్గరది ఖర్చు పెట్టి దాంట్లో 10 పైసలు వెనక్కి వస్తే, రూపాయి ఖర్చు పెట్టి 10 పైసలు ఎవడన్నా చేతికిస్తే చూడు 10 పైసలు సంపాదించానని ఎవడన్నా అంటే సరే ఆ వ్యక్తి అనుకుంటే పైత్యమో ఏదో దిక్కు తెలియలేదనుకోవచ్చు. ప్రజల సొమ్ముకు నువ్వు ధర్మకర్తగా ఉండి రాష్ట్రం దీనికి సంబంధించి ఇది ఆదాయం కింద లెక్కేస్తానంటే ఏం చేయాలి? ఏమనాలి? ఒకటి. సెకండ్ థింగ్, పోనీ దాని మీద ఏదన్నా రికరింగ్ ఇది వచ్చేదా అంటే నువ్వు కట్టేది దేనికోసం? అది సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, ఇంకా ఇట్లాంటివేవో. అవి కూడా రాయితీలు. మా వాళ్ళు చెప్తున్నట్టు ఆ 15 పైసలు కూడా రాదు, అది కూడా కన్సెషన్ ఇచ్చేశాడు కాంట్రాక్టర్లకు. సో 0 వచ్చేది 0. దెన్ కొత్తవి ఏమన్నా వచ్చే వాటికంటే నువ్వు 99 పైసల రూపాయికి వైజాగ్లో ఇస్తాంటివి, ఇక్కడ కాదు. ఎందుకంటే ఇక్కడ దానికి ఇస్తే మళ్ళీ అది అమ్మి డబ్బులు తెస్తానంటున్నావు కాబట్టి చేయలేవు. అక్కడ ఇస్తున్నావు. ఎక్కడైతే కోట్ల రూపాయలు 50 కోట్లు 40 కోట్లు చేసే దగ్గర అక్కడ ఇస్తున్నాడు. సో కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతుంది, దాని డబ్బులు ఇలా ఖజానాకు వస్తుంది.
రెండవదంట భూములు ఉన్నాయంట. ఇవన్నీ చేయగా మిగిలిన భూములు వాటి నుంచి వచ్చే ఆదాయం అవి ఇప్పుడు అమ్మమంటున్నారో, అమ్మితే డబ్బులు ఎక్కడ వస్తాయంటాడు. మరి ఎప్పుడు అమ్ముతావు? రాజధాని బాగా డెవలప్ అయి బాగా వాల్యూ పెరిగి ఇప్పుడు హైదరాబాద్లో ఆ రోజు అప్పుడు అమ్మితే వచ్చేవా, ఇప్పుడు వస్తున్నాయి చూడు అని అంటాడు. ఎన్నేళ్ళు పట్టింది? ఇక్కడ పోలిక నవరాయపూర్ అని 20 ఏళ్ళు పైన అయింది. ఛత్తీస్గఢ్ రాజధాని వచ్చి 20 ఏళ్ళు అయింది. నేను మొన్న ఈ చట్టబద్ధత నాకు చూశాను. అసలు ఇప్పుడు మా లీడరు మేమేమన్నా ఆలోచించడంలో ఏమన్నా పొరపాట్లు ఏమన్నాయేమని దాని వాలకం చూద్దామని ఇప్పుడు గూగుల్ ఇది ఉంది కాబట్టి దాంట్లో కొట్టి చూశాను. అందరూ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తా. అది చూపించండి. ఇది 2000లోనో ఇప్పుడు 2001లో వచ్చినట్టుంది. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ 2, 3లో పోతే 6 తర్వాతనో ఎప్పుడో రెడీ అయినట్టుంది. ఇది ఎంత చేసి రాయపూర్కు 17 కిలోమీటర్లంట. ఇది దీని వాలకం ఇప్పుడు ప్రజెంట్ గూగుల్ మీరైనా చూడొచ్చు, మీడియా వాళ్ళు కూడా చూడొచ్చు, టీవీలో అది ప్లే చేసి కూడా చూపమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఆ విజువల్స్ చూపించుకుని ఇది ఇప్పుడు ఇక్కడికి అక్కడికి తేడా ఏముందబ్బా? 20 ఏళ్ల తర్వాత ఇది లేటెస్ట్. ఈరోజు వెలగపూడి పోతే మనకు కనపడేదారులకు 20 ఏళ్ల తర్వాత ఒకటి వచ్చి ఇంకా పనులు జరగట్లే కాబట్టి క్లీన్ గా ఉంది. జనసంచారం ఏది వర్కింగ్ డే తీసింది. అందులో ఎవరు ఉండట్లా, రాయాపూర్ నుంచి వచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇది వెలగపూడి అంటే ఎట్లుందో అక్కడ అట్లే ఉంది. ఇది 20 years 24 years తర్వాత ఇది రాయపూర్. అయితే అక్కడ ఒక బ్యూటీ ఏంటంటే ఖర్చు లేదు. సాయిల్ గట్టి సాయిలు, ల్యాండ్ ఒక దాన్ని ఏమంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉండడము, తక్కువ దీనికి తీసుకోవడము. ఇక్కడ ఈయన ఘనంగా చెప్పుకునే పూలింగ్ మాదిరి అక్కడ ఒక అవసరం లేకపోవడము, అక్కడ డైరెక్ట్ ప్రొక్యూర్ చేయడము. ఏది జరిగిందో వాళ్ళు చేసిన అప్పు నాకు తెలిసి ఓవర్ ది పీరియడ్ 1700 కోట్లు అంటే అది కూడా రీపే చేసేసారు. 1700 కోట్లు, 17,000 కాదు, 1,70,000 కోట్లు కాదు, మొత్తం ఖర్చు అయింది 6,000, 7,000 కోట్లు. వాళ్ళకి డబ్బులు లేకనా? వాళ్ళ మైనింగ్ ఇదే సంవత్సరానికి 18,000 కోట్ల పైన ఓన్లీ మైనింగ్ రాయల్టీలే వస్తాయంట. ఫైనాన్షియలీ సౌండ్, నీట్ గా కట్టుకున్నారు, ఇంకా వదిలేశారు. రాని దానంతా అది గ్రో కానీ లేని. చంద్రబాబు నాయుడు గారు చెప్పే సైబరాబాద్ అయినా అంతే. ఎక్కడైతే నువ్వు జోన్లు డిక్లేర్ చేసి మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేసి రోడ్డు కనెక్టివిటీను అది క్రియేట్ అయితే ఆటోమేటిక్ దాన్ని ప్రైవేట్ వాళ్ళు వస్తారు, ఓవర్ పీరియడ్ అవుతుంది. ప్రభుత్వానికి రాష్ట్రం మీద బరువు ఉండదు. ఎప్పుడైతే రాష్ట్రం మీద బరువు ఉండదో, అదే ఇప్పుడు ఆయన పెట్టిన ప్లేస్ అయినా ఓకే, ఇంకో దగ్గర అయినా ఓకే. దాంతోపాటు ఎక్కడైతే ఆల్రెడీ కమర్షియల్ యాక్టివిటీ ఎక్కువ బాగా ఉంటుందో దానికి అటాచ్డ్ అయితే సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడే ఉంటుంది, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటాడు, ఎంటైర్ సిస్టమ్ అక్కడే ఉంటుంది. కాబట్టి దానివల్ల వచ్చే అడిషనల్ వాల్యూ అడిషన్ వల్ల అది ఒక గ్రోత్ ఇంజిన్ అవుతుంది. దీనికి పెద్ద వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరంలా. ఇదే 1,00,000 కోట్లు ఖర్చు కావచ్చు. ఆయన మాటల్లో ఆయనే నిన్న చెప్పిన దాంట్లో నేను ఇప్పటికే 40,000 కోట్లు తెచ్చినామని. టైఅప్ అయిందని. టైఅప్ అంటే అదేదో గ్రాంట్ అనుకుంటారు జనం, అప్పు. 40,000 కోట్లకు టైఅప్ అయిపోయింది, 50,000 కోట్లకు పిలిచినాము, ఇంకొక 20,000 కోట్లకు తెస్తాము. ఈ అప్పులన్నీ ఏదైతే తెచ్చి పెడుతున్నాడో
అది ఆయన జోబులో కాదు, హెరిటేజ్ కాదు, రాష్ట్రానికి సంబంధించినవి, రాష్ట్ర ప్రజలకు. అందువల్ల హీఈస్ ఆన్సరబుల్. రాయ్పూర్, మనం ఇప్పుడు చూసిన రాయ్పూర్ ఏదైతే ఉందో, ఇక్కడ తక్కువ ఖర్చుతో ఓ ప్లాన్ చేశారు. అక్కడ కూడా హైకోర్టు మళ్ళీ బిలాస్పూర్లో ఉంది, ఐ థింక్ బిలాస్పూర్లో ఉంటుంది, అక్కడ ఉంది. డిసెంట్రలైజేషన్ జరిగింది అక్కడ. అదేదో ప్రపంచంలో వింతైనట్టు రాజధాని అంటే ఒకటే ఉండాలి కదా అంట. అంటే ఇంతకుముందు పూర్వం పెద్ద పెద్ద నాయకులు, పొలిటికల్ పార్టీలు విత్ ఆల్ దేర్ మెచ్యూరిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఇండిపెండెన్స్ కోసం స్ట్రగుల్ చేసి నిలబడిన వాళ్ళు, ప్రాంతాల ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షల గురించి చర్చించిన వాళ్ళు, అవన్నీ ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ, లేదా మన రాష్ట్రం విడిపోయినాక ఆయన ఎవరు, శివరామకృష్ణయ్య గారి కమిటీ, శివరామకృష్ణ కమిటీ వేస్తే సెంటర్ తన బాధ్యతగా వికేంద్రీకరణ చెప్పిన ఆయన కమిటీ ఏదైతే ప్రజల అభిప్రాయాలన్నీ తీసుకుని, అది పిచ్చిదే. ఇది శివరామకృష్ణ పెట్టు, ఆయన అందుకే ఈటీవీలోంచి తీసిన, మళ్ళీ వేరే వాళ్ళంటే సాక్షి అంటే మీది పెట్టుకుంటారు, ఆయన అభిప్రాయం కూడా మీరు మార్చినారంటారేమో అని హోంశాఖకు సమర్పించింది. సూపర్ రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను హోంశాఖకు సమర్పించింది. ఏమర్థమవుతుంది ఇది? రెండు విషయాలు. ఆ రోజు కేంద్రం అఫిడవిట్లో కూడా ఇదే చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అది అసలు ఎట్లా మామూలుగా అక్కడ పార్లమెంట్లో చట్టం అంటున్నాం. మరి ఆ కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ మాటకు విలువలే. ఏం చెప్పారు ఆ కమిటీ? 4000 మంది ఒపీనియన్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఒకటే చోట సూపర్ రాజధాని వద్దు, వికేంద్రీకరణ అవసరం, రైస్ బౌల్గా పంటలకు 3-4 పంటలకు ఇది ఇచ్చే ఇలాంటి పొలాలు వద్దు, ఇంకా చాలా చెప్పేది. అది ఇక్కడ సాయిల్, దీంట్లో ఉన్న ఇబ్బంది, ఇవన్నీ చెప్పారు. దాంట్లో అవన్నీ లేవు. మరి నువ్వు అది విన్నావా? దాన్ని చాప చుట్టి పక్కన వేసేసి నువ్వు నారాయణ కమిటీ పెట్టుకొని ఇదిగో ఇది అని ఈరోజు నిన్నేమంటాడు? వాళ్ళందరూ వచ్చి అద్భుతం ఇక్కడే రావాలని అన్నారు, అందువల్ల పెట్టానని వాళ్ళకి ఇస్తాడు. ఇంతకంటే అబద్ధం ఏమైనా ఉంటుందా? సో వికేంద్రీకరణ అనేది ఈ రోజు కాదు, ఆ రోజు వచ్చి ఉంది. ఎందుకంటే ప్రతి ప్రాంతం వాళ్ళ ఆకాంక్షలు ఉంటాయి. సరే కాదు, దాంట్లో ఇది ప్రాగ్మాటిక్ అప్రోచ్తో 2019కి ముందే నువ్వు పూర్తి చేసి కనెక్టివిటీ క్రియేట్ చేసి, క్యాపిటల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్గా ఎందుకే కదా ఇల్లు కట్టుకుంది ఇక్కడ. ఇప్పుడు రాయ్పూర్ లాగా కట్టింటే దాని మానాన్ని అది డెవలప్ అయ్యేది అవుతుంది. ఇప్పుడు ఫంక్షనల్ ఇదైతే ఉంది అనే ఉద్దేశంతో ఎవరిబడి దానికి ప్రిపేర్. ఏమి వేరే స్టేట్లో ఉందా ఈ ప్రాంతం? అమరావతి అనేది ఏమన్నా పక్క స్టేట్లో ఉందా? వద్దనడానికి. ఏమి ఇక్కడ మాకు ఓట్లు రాలేదా? మీ కొడుకు ఇప్పుడు గెలిచిన మంగళగిరిలో రామకృష్ణాడు ఎట్లా గెలిచాడు? అంతకుముందు 2 సార్లు ఎట్లా గెలిచాడు? సో నువ్వు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు అంటున్న ప్రకారం నిన్న అమరావతి కోసమే స్టేట్ అంతా ఓట్లేసి నిన్న అంటున్నాడు వైజాగ్లో అంటే ఎప్పుడు రానంత మెజారిటీ వచ్చిందంట. వద్దన్నారు. అది దేనికి వచ్చింది అనేది రకరకాల అనుమానాలు. మేమెందుకని అట్లా జగన్మోహన్ రెడ్డి గారంటే ఏదో ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అనుకుంటారేమో అని. కానీ ఆ ఈవీఎం మిషన్ల మీద ఉండే డౌట్లు ఉన్నాయి, మిగిలిన వాటి ఉంది. నిన్న ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంది. 4 సెకండ్లలో ఓటు ఎట్లా పడింది అని అడుగుతున్నారు. మేం కాదు, మేధావులు, న్యూట్రల్ వాళ్ళు అడుగుతున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ క్వశ్చన్ ఈజ్, అదే క్రైటీరియా అయితే మరి 2019 ఎట్లా పోయినావమ్మా? 2019 ఎన్నికల్లో నువ్వు అప్పటికీ ఒక డ్రీమ్ క్రియేట్ చేసినావు. 14-19 మధ్య ఐకానిక్, ఇంకోటి టైటానిక్, కింది నుంచి పై నుంచి ఇవన్నీ చెప్పినాడు కదా ఆయన. కృష్ణా నది మీద నుంచి ఒకటి, అండర్ గ్రౌండ్ ఒకటి, ఒలింపిక్స్ కండక్ట్ చేస్తాను నెక్స్ట్ టైం కంతా అన్నాడు కదా. మరి ఎందుకు వేసుకోలే? ఇక్కడే కొట్టారు కదా, ఈ ప్రాంతంలోనే కొట్టారు కదా. కాబట్టి అది క్రైటీరియా కాదు కదా. దానికి చర్చించాలంటే అది వేరే విషయం అవుతుంది. బట్ క్వశ్చన్ ఈజ్, ఒక ఆథరైజ్డ్ కాంపిటెంట్ కమిటీ వాళ్ళు పట్టణాభివృద్ధి శాఖలో ఎక్స్పర్ట్స్ అలాంటి వాళ్ళందరినీ పెట్టి సెంటర్ చెప్తే నువ్వు దాన్ని పక్కకు తోసి తీసుకున్నావు.
జగన్మోహన్ రెడ్డి గారు 19లో అధికారంలోకి వచ్చాక చూస్తే పూర్తి స్కాముల పుట్ట, అడ్డగోలు వ్యవహారాలు, అన్ఎండింగ్ ఎక్స్పెండిచరు. ఈ బర్డన్ ఎన్ని లక్షలకు పోతుందో తెలియదు, ఎన్ని లక్షల కోట్లకు పోతుందో తెలియదు, ఎప్పటికి ఇది అవుతుందో తెలియదు. అది ఇంక్లూజివ్ క్యాపిటల్ కాదు, అందరూ ఉండగలిగిన ప్రాంతం కాదు. నెక్స్ట్ చాయిస్ ఏంటి? ఆయన కమిటీ వేశాడు, డిఫరెంట్ ఆప్షన్స్ చూశాడు. ఆయన సింగిల్ హ్యాండెడ్ గా అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చేసింది అనలా.